పార్టీకి కూడా నేను ఫెయిల్ అయిపోయాను. మరి ఈ జగిత్యాల నియోజకవర్గం ఎప్పుడైనా ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉండదు. ఈ రకంగా అభివృద్ధిలో చాలా వెనుకబాటు పడ్డది ఇప్పటివరకు. మరి గతంలో సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. మళ్ళీ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ సంజయ్ కుమార్ గారు గెలిచిన తర్వాత మళ్ళీ అభివృద్ధి ఎక్కడ కుంటుపడుతుందో అని జగిత్యాల ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. కానీ శాసనసభ్యులు గారు జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తూ ముందుకెళ్ళి ఈరోజు జగిత్యాల పట్టణానికి వచ్చిన నిధులు తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి వెళ్ళిన నిధులు తీసుకొచ్చిన ఘనత సంజయ్ కుమార్ గారు దక్కిందని చెప్పక తప్పదు. ఏమైనా నిరంతరం పలు వార్డులలో కొబ్బరికాయలు కొడుతూ శంకుస్థాపన చేస్తూ మళ్ళీ తర్వాత ఈ వర్క్ జరిగిందా లేదని కూడా పరిశీలన చేసే ఎమ్మెల్యేలను ఒక వేదిక తీసుకున్నాం. కాబట్టి చెప్పిన మాట తప్పకుండా ఎన్నికలప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంగా మనమందరం కూడా ఆయనకు మద్దతు ఉండాలి. మరి ఇంకా 3.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి మనం రేపు స్థానిక సంస్థలు కూడా మనం లోకల్ బాడీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే మనకు నిధులు వస్తాయి, ప్రాంత అభివృద్ధి అవుతాయి. కాబట్టి మనందరం తప్పకుండా రేవంత్ రెడ్డికి మద్దతుగా మనం ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చింది. మరి ఈ కార్యక్రమం అనేది ఒక్కరోజుది కాదు, నిరంతరం. మీ అందరికీ తెలుసు మీరంటే సంజయ్ ఎంత ప్రేమ అనేది. ఒక ముసల్మాన్ వ్యవస్థ ఏదైతుందో సంజయ్ చాలా ఇష్టం కాబట్టి మరి డెవలప్మెంట్ అనేది నిరంతరం ప్రక్రియ లాగా ఎప్పుడు ప్రతి ఒక్క వార్డు ప్రతిరోజు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. కాబట్టి మరి అభివృద్ధి అనేది ఈ రోజు చేసి మళ్ళీ ఒక సంవత్సరం వరకు 2 సంవత్సరాల వరకు అక్కడికి వెళ్లకుండా కాకుండా ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ ప్రజల్లో ఉండి ప్రజా ఆదరణ ఈ రోజు మేము న్యూస్లో కూడా చూసాము. అన్నకి చాలా వరకు ఆదరణ ఉంది. ఎక్కడ చూసినా తెలంగాణలో అంటే తెలంగాణ సర్వే ప్రకారం చూసుకుంటే ఎమ్మెల్యే గారికి చాలా కూడా మంచిగా ఉంది. కాబట్టి సర్వే ప్రకారం మరి ఇలాగే నిరంతరం అన్న అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్ళాలి, ప్రజల ఆదరణ పొందాలి. ఇలాగే ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటూ వాళ్ళకి డెవలప్మెంట్ కార్యక్రమాలకి ముందుకు వెళ్తూ ఇలాగే మన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్న పథకాలన్నీ ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ఇలాగే ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడే వన మహోత్సవం కూడా చేసుకోవడం రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక విన్నపం ఏంటంటే చెట్లను మనం కాపాడుతూ ఉండాలి. అవే మనకి నీడనిస్తాయి, పళ్ళిస్తాయని చెప్పేసి, గాలినిస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మరి చెట్లను ప్రతి ఒక్కరు కాపాడితేనే రేపు పొద్దున మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకనంటే మనం ఈరోజు నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం, రేపు పొద్దున ముందుకెళ్ళి ఆక్సిజన్ కానీ గాలి కానీ కొనుక్కునే పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా మేము తెలియజేస్తూ మరి చాలా ఆలస్యమైంది. దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు. అందరికీ హృదయపూర్వకంగా वार्ड में टाउन हॉल खोलना बोलते वहाँ वना महोत्सव भी करें। इस सप्तमी शामिल व्यवस्था हमारा सभा का म्यूनसिपल चेयरपर्सन आभूषण जी, ज्योति गारू, कौंसलर्स సోదరులు రాజీ గారు, షకీల్ గారు, అక్కడ నారాయణ రెడ్డి గారు, మిగతా చాలామంది కౌన్సిలర్స్, మైనారిటీ నాయకులు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మిట్టపట్టి గారు, మరున్న విక్రమ్ గారు, ఆ ప్రాంత పెద్దలు, బుజుర్గో నౌజవాన్ సాథియో हमारा బహరు సబ్కు సలాం. మరి ఈ సందర్భంలో ఆదివారం అయినా కానీ మన ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది అందరూ కూడా వచ్చారు. చాలా కార్యక్రమాల్లో అప్పటి నుంచి పాల్గొంటాము. మరి తమ్ముడు యువనాయకుడు రజీ షకీల్ చెప్పారు, అట్లనే సోదరి చెప్పింది పెద్దన్న ఆభూషణ్ గారు. మరి ఇక్కడ చాలామంది పెద్ద నాయకులు కూడా ఉన్నారు, వారందరి సమక్షంలో చెప్పడం జరిగింది. మరి పాత్రికేయ మిత్రులు కూడా ప్రతిరోజు ప్రసారం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 141 म्यूनसिपालिटी उठे 141 म्यूनसिपालिटी है तो ज्यादा पैसे किधर है वो तो जगित्याल म्यूनसिपालिटी में रेवंत रेड्डी साहब के మున్సిపల్ శాఖ మంత్రి అయిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ప్రభుత్వానికి అనుగుణంగా 140 కోట్లు రిలీజ్ చేసినారు, ఆ తర్వాత మన మున్సిపాలిటీకి స్టాంప్ డ్యూటీ కావచ్చు, ఎల్ఆర్ఎస్ కావచ్చు, అబక 10 కోట్లు, దాదాపు 150 కోట్లు వచ్చినాయి రాష్ట్రంలోనే హైయెస్ట్. మరి ఇవాళ దాదాపు 32 కోట్లతోటి నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ, అది ఇప్పుడు నూకపల్లి కాదు జగిత్యాల కలిపేస్తాం. 17-18 ఏళ్ళు ఎవరు పట్టించుకోవాలి, ఇప్పుడు అందరికీ ఆకెత్తుంది. కానీ అప్పుడు కలిపేస్తాం, దాన్ని మర్జీ చేసాం. 20 కోట్ల రూపాయలు ఇప్పుడు చేస్తూ
అంతకుముందు 34 కోట్లతో పనులు చేసిన అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ ఇంకా స్కూలు, మసీదు, దవాఖానా, గుడి, పోలీస్ స్టేషన్, షాదిఖానా, కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా కావాలి, చర్చి కావాలి. అటన్నీ కూడా ప్రణాళిక వేస్తే 20 కోట్ల రూపాయలు వచ్చాయి. టౌన్కు కూడా ఇప్పుడు జరుగుతున్న పనులు కాక తక్కువ 60 కోట్ల రూపాయలు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ పనులన్నీ కూడా ఒక నిరంతర ప్రక్రియలో భాగంగా ఎట్లయితే నిజామాబాద్ రోడ్ మనం మంచిగా చేసుకున్నాం, డబల్ రోడ్ చేసుకున్నాం, చలిగల దానిక చెరువు మంచిగా చేసుకున్నాం. ఇదే ఇస్లాంపురకు వెనుక దిక్కు రోడ్డు మంచిగా లేదు, అది చక్కగా మళ్ళీ అట్లా పోయి అమీనాబాద్ కలిసినట్టు బ్రహ్మాండంగా రోడ్డు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికీ 40 లక్షలతోటి షకిల్ భాయ్ ఇంటి దగ్గర పని జరుగుతున్నది. మళ్ళా ముందట 1 కోటి రూపాయలతోటి ప్రపోజల్స్ ఆల్రెడీ పోయినాయి. మరి ఇక్కడ ఉన్న అందరికి కూడా తెలుసు. నాకు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కాకుండా మా జిలానీ భాయ్, గౌరవ్ భాయ్, అట్లనే మా ఫుర్ఖాన్ వచ్చాడు, చాలా మంది ఉన్నారు. మన టౌన్ ముఖ్య నాయకులు కాజిం అలీ సాబు, మా ఖాదర్ ముజాహిద్ తమ్ముడు, అందరూ కూడా ఎక్కడికక్కడ నాకు పనిచేసి ఈ ముఖ్యంగా ముస్లిం వాళ్ళు వాటి పేర్లు చెప్పడం జరిగింది. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన సోదరుడు దళిత నాయకుడు బాలశంకర్ గారు, రాజ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు ప్రతి చోట కూడా పనులు జరుగుతున్నాయి. ప్రతిరోజు మీరు టీవీలలో వస్తున్నారు. మీరు ఇవాళ జైత్యాల టౌన్ మొత్తం చూస్తే ఈ నెలలో ప్రతి వాడల ఎక్కడో వేరే పని అవుతుందో ఇప్పుడు జరుగుతున్నది ఉంటుంది. ఇక్కడ కాదు, టీఆర్ నగర్ तक కలితే मेरा दिल भी ऐसे ही दौड़ता है। केवल तो गांधीनगर से टीआर नगर तक, विद्यानगर से अपन हाउसिंग बोर्ड कॉलोनी होने दो, गोविंदपल्ली होने दो, शिवकलापल्ली होने दो, हर एक मोहल्ले पे मेरे को बिजाटे आया। वो दलित होने दो, मुसलमान होने दो, टावर करे जो भी अपने बिजनेस कम्युनिटी के पद्मशाली, विश्व ब्राह्मण, बानिए सब साथ में दो से वहाँ हर जगह मुझे 4 वोट ज्यादा ही दिलाए। मेरे से मुकाबले करने से शत्रुలు కాదు ప్రత్యర్థులు बोलते ఎలక్షన్ हो गया मिलते रहते అట్లా చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా ఇస్లాంపురంలో మన మస్జిద్ కు ఆల్రెడీ కమ్యూనిటీ హాల్ 20 లక్షలు ఇస్తూ మొన్న చేసుకున్న పనులకు 3,20,000 వచ్చాయి. రేపు ఎల్లుండో చెక్ ఇస్తాను కూడా చెప్తా ఉన్నాను. वैसे अहले मस्जिद जो है हमारे रहीम साहब अभी मिले, शाल कुछ करे, उसको शुक्रिया अदा करता हूँ. वहाँ भी काम हो तो वहाँ भी 3.5 लाख रुपया है. ऐसा हर एक मजहब को हम साथ ले जा रहे हैं. वही चिंताकोटा मुस्लिम कम्युनिटी हाल है और भी 10 लाख आया. మళ్ళీ కూడా దళితవాడలో గాంధీనగర్లో 10 లక్షలతోటి అభివృద్ధి చేద్దామని చెప్పి ఇంకో ముందే ఆ పక్క వాడకు పోతే పెద్ద మనిషి కలిసింది. అమ్మ దవాఖానా చూసినామంటే ఎప్పుడన్నా ఒకసారి పోతున్నాం. దవాఖానాకి ఎక్కువ పోవాలని కోరుకోవద్దు. अपने मोहल्ले में गरीब लोग है, वो लोग को दवाखाने के लिए बस्ती दवाखाना लाए, स्कूल का तरक्की करे. आप सब लोग भी मदद करें. जो बोले तो अच्छा तहजीब है या अमन है, హిందూ శ్మశాన వాటికి కూడా మనం మంచిగా చేసుకున్నాం. అయితే దాంట్లో రోడ్ ఒకటి మంచిగా లేదని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. మరి కాంట్రాక్టర్ టెండర్ అయింది అంటున్నారు, అది ముందటికి పోతలేదు, కానీ పని జరుగుతలేదు. रजी भाई जैसा ये वार्डों में आप रोडों के बारे में आप ख्याल करें, वहाँ भी रोड के बारे में आप ख्याल